ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కోడిగుడ్లతో ఇలా కర్రీ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. 5 కోడిగుడ్లను 7, 8 నిమిషాలు బ్లెండ్ చేసుకుంటే ఇలా అయింది. ఇప్పుడు ఆమ్లెట్ కింద వేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే. నేను కొంచెం పెద్దగానే ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. రెగ్యులర్‌గా వేసుకునే ఆమ్లెట్ కన్నా ఈ ఆమ్లెట్ పీసెస్ సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు ఉప్పు వేసుకుని వెల్లుల్లి కారం తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని వేగిన తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుని 2, 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసాను. కొంచెం వాటర్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 4, 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ రోటీలోకి సూపర్ ఉంటుంది.